Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. నాకు చాలా బాగా గుర్తు నా ఫస్ట్ ఇంటర్వ్యూ తేజ గారి ఇంటర్వ్యూకి యు ఆర్ ద విట్నెస్. మేమంతా మాట్లాడుకుంటే మీరు రూమ్లో కూర్చొని నా ప్రతి ప్రశ్న ఆయన ప్రతి సమాధానం మొత్తం వరకు విన్నారు నాకు తెలిసి. చివరి వరకు విని ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక బయటకు వచ్చి ఒక మాట అన్నారు, గుర్తుందా? ఏమన్నారు ఏమండి? అయితే ఆ రోజు నా పరిస్థితి వేరు. నేను యాక్చువల్గా తేజతో ఒక 10 minutes మాట్లాడి వెళ్ళాలి, 5 minutes టాపిక్ అది. అతను రండి ఆఫీస్లో ఉన్నాను, 5 minutes కదా రండి వెళ్ళండి అన్నాడు. అంటే అతను ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు, లోపలికి వస్తే కూర్చోండి అన్నారు. సరే నేను అతను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను లేని లోపల కూర్చున్నాను. ఇక అది ఎంత కావట్లేదు అసలు అలా తల బయట పెట్టి తేజ మరి ఏంటి మాట్లాడుకున్నావా ఏంటంటే అప్పుడు అతను గుర్తొచ్చి కూర్చోమన్నాడు వచ్చి ఎదురుగా. అప్పుడు ఏంటంటే అప్పుడు నా మానసిక స్థితి ఇంటర్వ్యూ మీద లేదు. ఎప్పుడైపోద్దిరా బాబు అన్నట్టు నిజం చెప్పాలంటే చాలా ఇరిటేషన్ వచ్చింది. ఎవరి మీద? నా మీద. ఎందుకు అంటే మీరు కొడతారంట కదా, ఎలా కొడతారు, ఎందుకు కొడతారు, ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఏమిటి అసలు ఈ కొట్టడం ఏంటి, కొడితే ఏమిటి అసలు దానివల్ల లాభం ఏమిటి, ఏం క్వశ్చన్లు అడుగుతున్నా అడిగినా అని నాకు ఒక తెలియని ఫీలింగ్ కలిగింది. అంతా చేస్తే అది అయిపోయిన తర్వాత నేను మాట్లాడింది 1 నిమిషం, ఆ తర్వాత వెళ్ళిపోయా. ఈలోపు ఏమైంది, హెవీ రైన్, నేను బయటికి వెళ్ళడం లేదు. మళ్ళీ ఆఫీస్లో కురవాడిని ఎవరినో అడిగితే వాడు గొడుగు తీసుకొచ్చి మళ్ళీ నన్ను కారు దగ్గరికి ఎక్కించి అది ఆ 2.5 గంటలు నేను టు బి వెరీ ఫ్రాంక్లీ విత్ అన్నారు, చాలా ఇబ్బంది పడ్డా. నిజానికి ఇప్పుడు నేను అంత ఇరిటేషన్ ఫీల్ అయినట్టు ఇప్పుడు చెప్పకూడదు, బట్ దీని హెడ్డింగే ఫ్రాంక్లీ విత్ టీ అన్నారు కాబట్టి నేను ఫ్రాంక్గా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఎంత ఇరిటేషన్ అంటే చెప్పలేను. అంటే నాకు బాగా అనుకూలంగా ఉన్న మనిషి ఎవరంటే లాగి పెట్టి కొట్టేవాడిని, అంత కోపం వచ్చింది మీరేది కొట్టడం గురించి తేజ అని అడుగుతున్నప్పుడు. దీనికి కారణం ఏంటంటే ఒక ప్రొడ్యూసరు ఫస్ట్ టైం మీటింగు నన్ను కలవడానికి ఒక 11:30-12 కలుద్దాం అనుకున్నాం. ఈలోపు నేను తేజతో మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది. తేజతో ఆ విషయం మాట్లాడితే నేను ఆ మీటింగ్లో దాని తాలూకు కన్క్లూజన్ని దాని తాలూకు డెసిషన్ని మాట్లాడవచ్చు. అది నా పరిస్థితి. ఈలోపు అతను ఫోన్ చేస్తున్నాడు, సైలెంట్లో ఉంది. ఒక దశలో ఆయనకి ఇరిటేషన్ వచ్చి సార్ టైం అంటే టైం సార్ ఇవాళ వద్దు సార్ ఇంకో రోజు కలుద్దాం అన్నాడు. ఇక అప్పుడు ఓ రకమైన వైరాగ్యం వేసింది. మీ ఇంటర్వ్యూ సరే కానీ ఇంటర్వ్యూ అని కూర్చున్నాక అంతా అయిపోయినాక నాతో అన్నారు కదా, ఏంటంటే మీరు ఫేస్బుక్లో బాగా రాస్తారు ఏంటి ఇంటర్వ్యూ ఇలా అని కూడా అన్నారు. అవును, మా రివ్యూలు అంతకుముందు రివ్యూల మీద అంతకుముందు మీ రివ్యూలు చదివినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యా. అది మొత్తం పోయింది ఆ రోజు నిజంగా. ఇంటర్వ్యూ చూసినాక అంటే ఇప్పుడు ఏది కూడా జరిగే అక్కడ సంఘటన వేరు, చూసేవాడి పర్సెప్షన్ వేరు. వాడి దృక్కోణంలో చూస్తే అది వాడికి ఇరిటేటింగ్ ఉండొచ్చు. తర్వాత చూసారా ఇంటర్వ్యూ తేజ గారిది? చూశాను, తేజ ఇంటర్వ్యూ చూశాను, తర్వాత మిగతా ఇంటర్వ్యూ చూశాను. ఆర్జీవి గారి ఇంటర్వ్యూ అది నా 25th ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక ఆర్జీవి గారు అన్నారన్నమాట, ఏంటి కృష్ణవంశీ గారిని ఇంటర్వ్యూ చేశారా అంటే అప్పుడు చేయలేదండి అన్నాను. చేయండి బాగుంటుంది అన్నారు. తర్వాత శివనాశ్వరరావు గారిది చేశారా, చేయలేదండి అంటే ఆయనది ఖచ్చితంగా చేయండి, ఆయన ఒక్కరిని చేస్తే చాలు మా జాతకాలన్నీ బయటపడతాయి. అంటే ఇప్పుడు ఆర్జీవి చెప్పాడు కాబట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? అలా అంటే ఎప్పుడో ఇది 61వ ఇంటర్వ్యూ, ఈ పాటికి ఎప్పుడో మధ్యలో కూడా అడిగాడు 2-3 సార్లు సరాసరి అడిగారు. నేను అడిగాను కాకపోతే అంటే నేనేం చెప్పానంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది పెద్ద అంత అవసరం కాదేమో దేశానికి. ఏదైనా ఒక సినిమా జరుగుతున్నప్పుడు అది రిలీజ్కి ముందు ప్లాన్ చేస్తే దాని కారణంగా దానికి ఏదైనా అది సినిమాకి ఏమన్నా ఒక 5% హెల్ప్ అవుతుందా అని ఒక చిన్న భ్రమ. అంటే ఏంది అంటే ఆర్జీవి గారు అంతా మా జాతకాలన్నీ అనడానికి అన్ని సీక్రెట్స్ మీ దగ్గర ఏమున్నాయి అంటే అంటే ఇప్పుడు అది జాతకాలు అంటే జాతకాలు ఏం కాదు కానీ ఇప్పుడు ఎట్లా అంటది అంటే ఇది తెలుగులో మనం అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గర అంటారు. అంటే మేనమామ ఈ సామెత ఎందుకు వచ్చింది, మేనమామ అనేవాడు అమ్మకి తండ్రో అన్నయ్యో తమ్ముడు అయి ఉంటాడు. అంటే బై బర్త్ నుంచి చూసుంటాడు మేనమామ. అటువంటిది అమ్మ పుట్టిల్లు గురించి నేను చెప్తాను మామయ్య నీకంటే అది ఎట్లా ఉంటుంది, బహుశా అందుకని ఉంటాడు. అంటే బడ్డింగ్ దశలో ఉన్నప్పుడు
రాముని, వంశీని, తేజాని వీళ్ళందరూ నేను చూసిన వాడిని. యా అంటే అప్పటికి నేను బడ్డింగ్ స్టేజ్ దాటి బయటకు వచ్చా. యా అది రీజను. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లేక అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.